కొన్ని కథలు జీవితాలుగా మారతాయి, కొందరి జీవితాలే కథలుగా మారతాయి. పవలు ఇలలో సహజాతమే, కటిక చీకటులు హాయి వెలుతురులు అవనిలోన సహజం, వేడి వేసవులు మంచు వర్షములు ఋతువుల ధర్మములే, కడలికి అలవలే ఒకే ఆత్మగా నిలుచును కడవరకు. సాంగ్ ఇంకా అఫీషియల్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేయకముందే మొబైల్లోకి ఎలా వచ్చింది? పైరసీ ఏం కాదు కదా? శ్రావ్యమైన పాటని అందంగా దొంగతనం చేస్తున్నాను. భయపడకండి, మార్కెట్లోకి పంపడం లేదు. పిఆర్ఓగా పబ్లిసిటీ కోసం కూడా కాదు, పల్లవిగా పోగొట్టుకున్న చరణాలని వెతుక్కోవడానికి. నాకు అర్థం కాలేదు, నువ్వేం పోగొట్టుకున్నావు? గతాన్ని. గతంలో నా ఆశల్ని, అనుభూతుల్ని, ప్రేమని. నీకు కూడా ఓ గతం ఉందా? ప్రతి మనిషికి ఒక గతం ఉంటుంది, కానీ గుర్తు పెట్టుకోవాల్సిన గతం మర్చిపోతూ ఉంటాం, మర్చిపోవాల్సిన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనుషులం కదా. సారీ, మీ పర్సనల్ విషయం అడిగినట్టున్నాను. నా గురించి అడగటానికి ఇప్పటిదాకా ఎవ్వరూ లేరు. నాకు చెప్పుకోవడానికి మనసుకి దగ్గరైన వాళ్ళు లేరు. మీకు నా పాట బాగా నచ్చినట్టుంది. అవును, చాలా జ్ఞాపకాల్ని తట్టి లేపింది మీ పాట. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పు. పెళ్లి చేసుకోవాలంటే ప్రేమించిన వాడు దక్కాలి కదా. కింద మా పేరెంట్స్, మీ పేరెంట్స్ మన గురించి మాట్లాడుకుంటున్నారు. మన గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది? మనిద్దరి పెళ్లి గురించి. తను నా భార్య. ఒక పెళ్ళైన వాడితో కలిసి ఉండాలని కోరుకుంటున్న నిన్ను ఆడది అనరు. నేను ప్రేమించాను, నమ్మాను, తను నా సొంతమే అనుకున్నాను. కానీ ఆ ప్రేమ నాకు దక్కలేదు, నన్ను ఒంటరి దాన్ని చేశాడు. పల్లవి, ప్లీజ్ కామ్ డౌన్. సారీ, ఎమోషనల్ అయ్యాను. ఇట్స్ ఓకే. ఒక పెళ్ళైన వ్యక్తితో మాట్లాడేటప్పుడు హద్దులో ఉండాలనేది మర్చిపోయి అంతా చెప్పేశాను. చెప్పుకోవడానికి ఎవరూ లేరన్నావు, అడగడానికి కూడా ఎవరూ లేరన్నావు. అడగడానికి, చెప్పుకోవడానికి నీకు నేనున్నానని అనుకుంటున్నాను. రైట్ టైం వచ్చినప్పుడు మీకంతా చెప్తాను. టేక్ యువర్ టైం. నువ్వే నా కథలో నేను చేజార్చుకున్న గతానివే. నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఈ నిషా ఇంకో జన్మెత్తింది. హలో, ఏంటి స్వర్ణ గారు, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. కూతురు కనిపించట్లేదన్న బాధ అస్సలు కనిపించట్లేదు. ఈ అమ్మాయి ఎవరు? కొత్తగా కనపడుతుంది. మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఏసీపీ గారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఈ అమ్మాయి మా నిషా ఫ్రెండ్. నువ్వు నిషా ఫ్రెండ్వా?
నీ పేరేంటి? పల్లవి. మళ్ళీ చెప్పు. పల్లవి. ఇంకొకసారి. పల్లవి. ఏంటి ఏసీపీ గారు, మీకేమన్నా చెవుడొచ్చిందా? అన్నిసార్లు అడుగుతున్నారేంటి? చెవుడు కాదు స్వర్ణ గారు, ఈ వాయిస్ మీకు విన్నట్టు అనిపించట్లేదా? ఎప్పుడు ఎక్కడ? నిజంగా మీకేమనిపించట్లేదా? ఈ అమ్మాయి వాయిస్ మీ అమ్మాయి నిషా వాయిస్ లానే ఉంది. నిషా అంత హైట్, ఆల్మోస్ట్. చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నిషా, పల్లవి, నిషాకి మీరు ఎప్పుడు ఎక్కడ ఫ్రెండ్? కాలేజ్ నుండి మేమిద్దరం ఫ్రెండ్స్. ఏంటి మమ్మల్ని ఇంట్రోగేషన్ చేసినట్టు చేస్తున్నారు? చెప్పాను కదా మా నిషా ఫ్రెండ్ అని. నిజంగా నిషా ఫ్రెండ్ అయితే నిషా ఎంగేజ్మెంట్లో అయినా కనిపించాలి కదా. అప్పుడు కనిపించలేదు. ఓ, అంటే నిషా కనపడినప్పుడు నిషా స్థానంలో వచ్చే ఫ్రెండ్ బా. చూడు మిస్టర్ తరుణ్, మీకు నిషా గురించి తెలియకపోతే తెలుసుకొని నిరూపించండి. అంతేకాని ఎవరినో పట్టుకొని మా నిషాతో పోల్చొద్దు. చూడండి, మాది ఈ ఊరు కాదు. నేను నిషా ఫ్రెండ్ అన్నమాట నిజం. నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నిషాకి దూరంగా ఉన్నానంతే. జరిగిందంతా తెలిసాక చాలా బాధపడ్డాను. నాకెందుకో మీ మీద అనుమానంగా ఉంది. ఈ తరుణ్కి నిషా మీద అనుమానం వచ్చినట్టుంది. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. మీరు పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీకు అనుమానం రావడం తప్పులేదు. నేను నిషా ఫ్రెండ్ పల్లవినే. ఆంటీ, పదండి వెళ్దాం. పల్లవి గారు, నాకెందుకో మీ గొంతులో నిషా వినిపిస్తుంది. ఆడవాళ్ల గొంతులన్నీ ఒకేలాగుంటాయి మిస్టర్ తరుణ్. ఇది ఒక్కటి పట్టుకొని నువ్వు నిందిస్తే అది నీ చేతకంతనం అవుతుంది. నా కూతుర్ని పట్టుకోవడం చేతకాక ఈ అమ్మాయిని పట్టుకొని నిషా అంటున్నావు. నీకు దమ్ముంటే ముందు మా నిషాని తీసుకొచ్చి చూపించు. పద. ఆగండి. ఇప్పటి వరకు నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. కొన్ని రోజుల క్రితం కూతురు కనపడట్లేదు, కుయ్యో మొర్రో అని కొంతకాలం బాధపడ్డారు. ఆ తర్వాత కనపడినప్పుడల్లా నా కూతురు ఎక్కడా ఎక్కడా అని కొన్నాళ్లు హింసించారు. కానీ ఇప్పుడేమో హ్యాపీగా తిరుగుతున్నారు. కమిషనర్కి చెప్పాం. ఎలాగైనా వాళ్ళ తంటాలు వాళ్ళు పడి మా నిషాని తీసుకొస్తారు అని అనుకుంటున్నారేమో. నిషా ప్రాణాలతో సేఫ్గా ఉంది. ఆ కూతురు ఎక్కడుందో వాళ్ళిద్దరికీ తెలుసని ఈ నిజాన్ని సాక్ష్యాలతో సహా నిరూపిస్తానని డీజీపీ గారికి మాటిచ్చాను. నిషా ఎక్కడుందో తెలిస్తే అందరూ సేఫ్గా ఉంటారు. లేదంటే ఏం జరుగుతుందో ఎవ్వరి ఊహకు అందని విధంగా బాధపడతారు. మళ్ళీ కలుస్తాను మిస్ పల్లవి, స్వర్ణ. పొన్న చెట్టు నీడలోన మేను వాల్చిన పొగడ పూలమాలనేకై అల్లి ఉంచిన ఓపలేని ప్రేమను రాగబంధమై కృష్ణ రావేలరా.
కిరణ్ కిరణ్ కిరణ్, పాటలో పల్లవిని ప్రాక్టీస్ చేస్తూ బాగానే తిరుగుతున్నావు. తిరుగు. నిన్ను ఈ పల్లవి చుట్టూ తిప్పుకునేలా చేస్తాను. వస్తున్నా. హాయ్ కిరణ్ గారు. హాయ్. ఏంటి కొత్త సాంగ్ లిరిక్స్ చెక్ చేస్తున్నారా? మ్మ్. ఈసారి మీ సాంగ్స్ ప్రోమో రూపంలో ఆడియన్స్ కి చూపించాలనుకుంటున్నాను. అందుకే నేను మీరు పాడే సాంగ్స్ అన్ని వీడియో బైట్స్ గా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఫెంటాస్టిక్ ఐడియా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఆల్రెడీ మీ స్ట్రాటజీని మేకింగ్ వీడియోలో ప్రూవ్ చేసుకున్నావు. ఇందులో కూడా నీ ఐడియా సక్సెస్ అవుతుంది. ఇంకో విషయం, మన ఆల్బమ్ రీచ్ పెరగడానికి ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేసేసాను. ఆల్రెడీ అనిల్ గారు కూడా ఓకే అనేసారు. ఇలా చూడు పల్లవి, పాటల విషయంలో నాది బాధ్యత, మిగతా విషయాల్లో అంతా నువ్వు చెప్పిందే ఫైనల్ డెసిషన్. ఎవరు ఫైనల్ చేశారన్నది ముఖ్యం కాదు. మీకు మీ పాటకు ఉన్న క్రేజ్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నాం. ముందు ముందు చూస్తూ ఉండండి. నా ప్లాన్ తో మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తాను. నీలాగా డెడికేటెడ్ గా పనిచేసే అమ్మాయిని ఇప్పటి వరకు నేను చూడలేదు. ఈ పని వల్ల నీకు గుర్తింపు రాకపోయినా నువ్వు చేస్తున్న పనికి న్యాయం చేస్తున్నావు. నేను మరీ అంత గొప్పదాన్ని కాదండి. మన పని అవతల వాళ్ళకి నచ్చి దాంతో అందరూ సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. ఇలాంటి విషయాల్లో అప్రిషియేట్ చేయాలంటే మీకు నాకన్నా ముఖ్యమైన వ్యక్తి ఒకరున్నారు. తనని అప్రిషియేట్ చేయండి. ఎవరిని? మీ వైఫ్ ఉషా. తను నిజంగా చాలా గ్రేట్. ఇంటిని మిమ్మల్ని చూసుకుంటూ చాలా కష్టపడుతూ మనకు పాటలు రాసిస్తున్నారు. ఉషా గారు చేసే కష్టం ముందు నా పని చాలా చిన్నది. నువ్వు చెప్పింది నిజమే. ఉషా నా కోసం చాలా త్యాగాలు చేసింది. ఇప్పుడు నేను ఇలా పాడడానికి కారణం ఉషానే. 1 సెకండ్. అదిగో ఇలా తలుచుకున్నావో లేదో అప్పుడే ఫోన్ చేసింది. హలో. ఏవండి, మీరు అర్జెంటుగా ఇంటికి రండి. మీతో ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఉషా, నేను ఆఫీస్ వర్క్లో ఉన్నాను. నేను తర్వాత వస్తాను. ప్లీజ్ ఇప్పుడు డిస్టర్బ్ చేయకే. ఏవండి ప్లీజ్, నాతో ఒక 2 hours స్పెండ్ చేయండి చాలు. వా, నేను డిస్కషన్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఏవండి, అర్జెంట్ అని చెప్తే అర్థం చేసుకోరేంటి? ఒక్క నిమిషం చెప్పు. ఏవండి, 2 hours అంటే ఫీల్ అయినట్టున్నారు. గంటల్లో వద్దులేండి, నిమిషాల్లో మాత్రం ఉండి వెళ్ళండి. ఎన్ని నిమిషాలు? ఎంత? ఒక 120 నిమిషాలు అంతే. సరే, బాయ్. అమ్మయ్యా, నేను అనుకున్న పని జరగాలి. ఏమైంది? ఉషా అర్జెంటుగా ఒక 2 hours ఇంటికి వచ్చి వెళ్ళమంటుంది. మన టాపిక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నో ప్రాబ్లం, మీరు బయలుదేరండి. లేకపోతే మిమ్మల్ని మీ మేడం వదిలేలా లేదు. సరే, ఇది లోపల పెట్టే. వందేళ్లు కాదు కిరణ్, ఇంకొన్ని రోజుల్లోనే నీ జీవితంలో నుండి ఉషని దూరం చేస్తాను. రికార్డింగ్ మధ్యలో అర్జెంటుగా రమ్మని గొడవ చేసావు. తీరా చూస్తే అనాథ శరణాలయానికి తీసుకొచ్చావు ఎందుకు? ప్రతి నెల 5వ తేదీన అత్తయ్య గారు ఇక్కడికి వస్తారు కాబట్టి. మీ ఇద్దరు ఎదురు పడితే మీ మనసుల్లో ఉండే కోపతాపాలన్నీ పోతాయని. హలో, నిన్నే అడిగేది. అనగనగా నాకొక ఫ్రెండ్ ఉంది. దాని ఇంటి పేరు ఇందారం, వంటి పేరు మందారం. ఆ మధ్య పెళ్ళయింది. ఈ మధ్య ఈ శరణాలయంలో వార్డెన్ గా చేరింది. మేం కలిసి చాలా రోజులైంది కాబట్టి
కలవాలంది, చూడాలంది, మాట్లాడాలంది, ఇంకా చాలా అంది. అందుకే మిమ్మల్ని డ్రాప్ చేయడం కోసం పిలిచాను. మీ అమ్మా నాన్న నీకు వసపోసారా? నసెక్కువైందా? అంత రుసరుసలాడుతున్నారు. బాగా ఎక్కువైంది. అత్తయ్య గారి కారేది? కరెక్ట్గా ఈ టైం కల్లా వస్తారని చెప్పారు. ఎక్కడ వెళ్ళు? ఏం వెతుకుతున్నావు? ఆ, మన ఇంట్లో ఆవగింజ పోయింది. ఇక్కడేమైనా దొరుకుతుందేమోనని. ఏది తిన్నగా సమాధానం చెప్పవా? మా ఇందారం మందారం ఎక్కడుందో అని చూస్తున్నాను. లోపలికెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. యా, ఎవ్రీ మంత్ 6th నేను ఆర్ఫనేజ్కి తప్పకుండా వస్తాను. మా చిన్నబ్బాయి కిరణ్ పేరు మీద ఎవ్రీ ఇయర్ డొనేషన్ ఇస్తూనే ఉంటాను. ఎంత బిజీగా ఉన్నా ఈ ప్రోగ్రాం మాత్రం మిస్. ఎంత అహంకారం! అమ్మా అని పిలవడానికి కూడా వాడి మనసు ఒప్పుకోవడం లేదా? అంటే ఉషా మా ఇద్దరం కలుసుకోవాలని ఇలాంటి ఏర్పాటు చేసిందనమాట. అమ్మా, కొడుకు చేయి జారిపోయాడు అనుకుంటున్నావా? నా వస్తువు ఏది చేజారినా నా దగ్గరికే వస్తుంది. ప్రతిదీ రాకపోవచ్చు. నాకు సంబంధించింది ఏది ఇంతవరకు చేజారిపోలేదు. అన్నింటినీ ఎప్పటికీ నీ గుప్పెట్లోనే పెట్టుకోలేవమ్మా. అందుకేనా ఇల్లు వదిలి వెళ్ళిపోయావు? ఇల్లు మాత్రమే వదిలిపెట్టాను. నీ మనసులో నుంచి వెళ్ళిపోలేదని అర్థమైంది. ఎలా అర్థమైంది? క్రమం తప్పకుండా శరణాలయానికి నా పేరున డొనేషన్ ఇస్తున్నావు కదా. ఓ, అందుకేనా నీకీ మాత్రమైనా మాట్లాడాలనిపించింది? నువ్వు నిజాన్ని నిజంలా ఎప్పుడూ చూడలేవు కదమ్మా. ఇది చెప్పడానికేనా కాపు కాచుకొని కూర్చున్నావు? ఇక్కడికొచ్చేదాకా నువ్వు వస్తావని తెలీదు. తెలుసుంటే ఉండకుండా వెళ్ళిపోయేవాడివా? ఇంకా ఎన్నాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటావమ్మా. నువ్వు మాత్రం మనుషుల్ని బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టావా? ఆ ఇంట్లో ఉన్నంతకాలం నాకు ఎవరేమిటో తెలిసి రాలేదు. బయటకొచ్చాకే ప్రపంచం అంటే ఏంటో తెలిసింది. ప్రపంచాన్ని తెలుసుకున్నవాడు తల్లి మీద, కుటుంబం మీద విరక్తి, వైరాగ్యం పెంచుకోడు. నా మనసులో నువ్వున్నావని నీకు తెలిసినప్పుడు నా మనసులో ఏముందో నీకు తెలియడం లేదా? అది తెలిస్తే ఇలా అనాథ శరణాలయం ముందు నిలబడి అపరిచితుల్లా మాట్లాడుకోవాల్సిన కర్మ మనకెందుకు పడుతుంది? పాటలు పాడుతున్నావట, పాటకి మంచి పేరు వస్తోందట. గురువుగారు శాపం ఉపసంహరించుకున్నారు కదా. నీ 10 లక్షలు నీకు తిరిగి ఇచ్చేశారు కదా. అందుకని పాడగలనన్న విశ్వాసం పెరిగింది. దానికి కారణాలున్నాయి. ఇప్పుడు కారణాలు నేను తెలుసుకుని ప్రయోజనం లేదమ్మా. అనాథల ఆకలి తీర్చగల మా అమ్మ కన్న కొడుకు ఆశలు తీర్చలేక అనాథగా వదిలేసింది. కిరణ్, నిజమే కదమ్మా. నా పేరుని ఎన్ని లక్షలు డొనేట్ చేస్తే ఏం లాభం? నాకే పేరు రాకుండా చేయాలనుకున్నావు కదా. నేను అందరినీ నమ్మాను, కానీ నా నమ్మకం నిలబడలేదు.
ఆ ఇంట్లో నా భార్యకి అవమానం జరిగింది. సింహాసనం కోసం దాయాదులు పోటీ పడ్డట్టు తోడబుట్టినవాడు పోటీపడి నన్ను కాపలా కాసే ద్వారపాలకుణ్ణి చేశాడు. నా భార్యని ఇంటి నుంచి పంపించడానికి శీలం మీద నింద వేశారు. ఇక నువ్వు? నవమాసాలు మోసి కన్నాను. అమ్మా అనే పిలుపు కోసం పునర్జన్మ లాంటి పురిటి నొప్పులు భరించాను. అప్పుడు ఆ నొప్పుల్లో కూడా నాకు మాతృత్వం తాలూకు మాధుర్యం కనిపించింది. ఇప్పుడు అంతకన్నా పెద్ద నొప్పి నా గుండెల్లో మోస్తున్నాను. ఆ బాధ నీకు కనిపించదు. నీ శాసనాలే కనిపిస్తున్నాయి. ఏం చేయమంటావు? ఏం చేయొద్దు. నోరు మూసుకొని ఇంటికి రా. మరి మనసు మాట ఏమిటి? నా భార్య మాట ఏంటి? అన్నీ వదిలేసుకొని అనాథలా వస్తే తప్ప అమ్మలా ఆదరించవన్నమాట. కిరణ్, నేను బయటికి వచ్చాకైనా నీ పొరపాటు నువ్వు గ్రహిస్తావనుకున్నానమ్మా. నువ్వు మారలేదు. నువ్వు నీ కొడుకుని పంపించేసినట్టు నేను నా భార్యను వదిలేసి రాలేను. కట్టుకున్న భార్యకి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు భర్త బాధ్యత. ఆమె ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలి. నేను నీకోసం రాలేదు, నా కోసం రాలేను. క్షమించమ్మా. వెళ్ళమ్మా. ఇక్కడ అనాథలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ అమ్మవై ఆదర్శ స్త్రీమూర్తిగా పేరు తెచ్చుకో. వినుమా